హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోతున్నాము ఇండియన్ 2 మూవీ గురించి. యాక్చువల్లీ ఆ మూవీ ఇవాళ రిలీజ్ అయిందనమాట. సో దానిపైన రివ్యూ చూసుకుందాము. మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రము ఇండియన్ 1కి ఇండియన్ 2కి కంపేర్ చేసుకొని మాట్లాడుకుంటే ఇండియన్ 1 చాలా 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 బెటర్. యాక్చువల్లీ ఒక కంపేరింగ్ వీడియో చేశాను, లైక్ ఇండియన్ 1 బెటర్ ఉంటుందా, ఇండియన్ 2కి ఎలాంటి అప్గ్రేడ్స్ వస్తాయి, ఇలాంటివి వాడుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవచ్చు అని. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే మాత్రము ఇండియన్ 1 చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కలర్ విద్యని అప్గ్రేడ్ చేశారు బాగానే. కాకపోతే నేను చెప్పాను కదా, టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుని గ్రాఫిక్ అయినా అలా కొంచెం యానిమేషన్ చూపిస్తే బాగుంటుందని ఒక యానిమేషన్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, అది బాగుంది. అండ్ స్టోరీ విషయానికి వచ్చేసి మాత్రం అంతగా ఏం కిక్ ఎక్కలేదు అబ్బా, నార్మల్గా ఉండే. నాకైతే ఒక టైంకి వచ్చేసి మాత్రం మన నిద్ర వచ్చేసింది. సిద్ధార్థ్ ఉన్న పార్ట్స్ అయితే కొన్ని బాగున్నాయి. అండ్ దాంతోపాటు కమల్ హాసన్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. కాకపోతే ఆయనను పూర్తిగా వాడుకోలేదు అనిపిస్తుంది. ఈసారి శంకర్ గారు ఎందుకో సరిగ్గా ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు అంతగా. ఎందుకంటే మెసేజ్ అయితే మరీ ఓవర్గా అయిపోతుంది. ప్రతి దగ్గర మెసేజ్ ఇస్తా అంటే అసలు మూవీ వెళ్ళిపోతుంది. అసలు మూవీ ఏం మజా రావట్లేదు అక్కడ. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రం సిద్ధార్థ్ గారు అయితే బాగానే యాక్ట్ చేస్తారు, అండ్ దాన్ని బాగానే యూజ్ చేసుకున్నారు ఆ రోల్. అక్కడక్కడ మాత్రమే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, మిగతా మొత్తము ల్యాగ్ చేసినట్టు కానీ సోదున్నట్టు కానీ అనిపించింది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ మూవీ చూడొచ్చా చూడలేకపోతారా అంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఏదో నార్మల్గా. ఇది చూస్తే మాత్రం నాకు జవాన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ జవానే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ లైన్లో నడుస్తాయి అనమాట, కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. సో అలా ఉంది. అండ్ ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ ఉంటుంది. అయితే మొత్తము ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కామెడీగా నడిచిపోయింది, ఏమంతగా ఇంట్రెస్టింగ్ కాలేదు అక్కడ. అండ్ కమల్ హాసన్ గారిని అసలు ఆ లుక్స్ కూడా ఏమంత సెట్ కాలేదు కమల్ హాసన్ గారికి. ఈసారి ఎందుకో ఈ మూవీ అంతగా వర్కౌట్ కాలేదు. సో లాస్ట్కి ఇండియన్ 3 ట్రైలర్ అయితే ఇచ్చారు. సో దానికోసం అయితే పక్కా పోవచ్చు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కలిగించారు అక్కడ. కాకపోతే మధ్యలో అసలు ఇండియన్ 2 ఎందుకు వచ్చింది అబ్బా మధ్యలో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ 3 ట్రైలర్ బాగుంది, మళ్ళీ చూసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అనిపిస్తుంది అది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇండియన్ 1తో కంపేర్ చేసుకుంటే మాత్రము ఇది కిందనే ఉంటుంది. దీనికి మనం రేటింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రము 3 స్టార్స్ ఇవ్వచ్చు 5 స్టార్స్కి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇండియన్ 1 అయితే చాలా చాలా బాగుందన్నమాట. దీంతో కంపేర్ చేసుకుంటే హోప్ఫుల్లీ ఇండియన్ 3 అనేది బాగా వస్తుంది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం దీంతో. నెక్స్ట్ టైం మంచిగా ఉంటుందేమో చూసుకుందాం. థ్యాంక్ యూ.